హాయ్ అండి. నమస్కారం అందరికీ. మీ కృష్ణప్రసాద్ని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు ఒక మంచి విషయం చెప్దామని వీడియో ప్రారంభిస్తున్నాను. చాలా రోజుల తర్వాత. ఆలస్యమైనందుకు మన్నించాలి. నేను యూట్యూబ్ కొత్తగానే ప్రారంభించాను. ఒక 4 నెలలు అవుతుంది, 5 నెలలు. నాకు ఎలా చేయాలో తెలియదు. కానీ మన హిందూ ధర్మం గురించి ఎంతో కొంత నాకు చేతనంత వరకు కొన్ని విషయాలు చెప్దామని ఈ యూట్యూబ్ పెట్టడం జరిగింది. కొన్ని సరదా కూడా చేస్తూ ఉంటాను. ఒకటే చెప్తూ ఉంటే అందరికీ బోర్ కొడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క హిందూ ధర్మంలో ముఖ్యంగా మనం ఏం చెప్పాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా చెప్పడానికే నేను ముందుకు రావడం జరిగింది. నేను చెప్పే విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కూడా చక్కగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం భగవంతుణ్ణి ఆరాధించేది మన ఒక్కరికే కోసం కాదండి, లోకం సుభిక్షంగా ఉండటానికి. అలాంటప్పుడు మన మనసు చాలా పవిత్రంగా ఉండాలి. మనం దేవాలయానికి వచ్చేది దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, మనలోని నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీతో ఉండడానికి. ఎందుకంటే కలియుగంలో బయట ఉన్నట్లయితే ఎట్లా ఉంటుందండి అంటే మొత్తం నెగిటివ్ని కనపడుతుంది. మీరు చూడండి, అందరూ మోసం చేసేవాళ్ళే, అందరూ తప్పులు చేసేవాళ్ళే, ఎవ్వరు ధర్మంగా లేరు అనుకుంటూ ఉంటాం. కానీ చాలామంది ఉంటారండి మంచిగా పోరాడేవాళ్ళు, హిందూ ధర్మం కోసం నిజాయితీగా ఉండే వాళ్ళ కోసం నిలబడే వాళ్ళు కూడా ఉంటారండి. కానీ వాళ్ళందరినీ కూడా ఈ చెడు అనే ఏదైతే మురికి కాలం ఉందో అది ముందు వచ్చే మంచినీళ్ళని కనపడనీయకుండా చేస్తుందన్నమాట. అందువల్ల దీనంతా ప్రక్షాళన చేసుకుంటూ మనం ముందుకెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకప్పుడు కన్నా కూడా హిందూ ధర్మం ఇప్పుడు ఇంకా చాలా ముందుకు వెళ్తూ ఉంది. కానీ ఎన్ని వచ్చినా సరే, ఎన్ని ఆటంకులు వచ్చినా ఇది ఆగదండి. ఇది ఎందుకంటే పుట్టిందే భారతదేశంలో ఈ హిందూ ధర్మం. ఎవరు వచ్చినా అది ఆగదు. అందువల్ల దానికోసం మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఒకళ్ళ సంగతి మనం పట్టించుకోకూడదండి. మనం ఎట్లాగైతే మన పక్కింటి వాళ్ళు మన మీద రాళ్ళు వేస్తుంటారో ఆ రాళ్ళు మనం పట్టించుకుంటూ ఉంటే మన గమనం ముందుకు వెళ్ళదు, మనం ముందుకు వెళ్ళలేము. మన కష్టాన్ని మనం చేయలేము. వాళ్ళ గురించి ఆలోచిస్తూ మన సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం. కాబట్టి మనం చేయవలసింది భగన్నామం. అదేవిధంగా కూడా మన పక్కన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళంతవరకు పక్కకు పోయే వాళ్ళకి ధర్మం గురించి చెప్పాలి. వద్దు అని చెప్తే నా ఇష్టం అంటారు. అదే కనుక దీంట్లో ఉన్న ధర్మాన్ని, దీన్ని అనుసరించే విధానాన్ని సులభతరంగా చెప్పినట్లయితే వాళ్ళు బయటికి వెళ్లకుండా ఉంటారండి. అది మనం చెప్పే విధానంలో ఉంటుంది. ఎప్పుడో జరిగిన విధానాన్ని తీసుకొని ఇప్పుడు రుద్దేసి కాలం అలా ఉందంటే తప్పండి. ఆ రోజుల్లో కూడా ఇతర వాళ్ళకు కూడా, చిన్న వాళ్ళకు కూడా మంచి విషయాలు చెప్పి వాళ్ళకు కూడా మంత్రాలు నేర్పించారండి. ఇతర కులస్తులు కూడా శిఖలు పెట్టుకొని, పంచెలు పెట్టుకొని ఉండేవాళ్ళండి. వాళ్ళందరూ కూడా మేము ఉండము అని పక్కకి వెళ్ళిపోతేనే వదిలివేయటం జరిగింది. కానీ వాళ్ళంతటా వీళ్ళ బ్రాహ్మణులే వాళ్ళని దూరంగా పెట్టలే. ముందుగా వాళ్ళంతటి వాళ్ళు ఇవన్నీ మేము ఎక్కడ చేస్తామండి, మాకు కుదరదు, మేము పనులు చేసుకుంటామని చెప్పేసి ఎవరి వృత్తి వాడు చేసుకున్నారు. అలా వృత్తులు చేసుకోబట్టే ఇంకా కూడా ఆ వృత్తులు ఉన్నాయి. కుండ కావాలంటే కుమ్మరి కావాలి. మరి అదేవిధంగా కూడా చెప్పులు కావాలి, చెప్పులు చేసేవాళ్ళు ఉంటే. అదేవిధంగా కూడా చాకలి వాళ్ళు లేకపోతే వస్త్రాలు ఇస్త్రీ చేసేవాళ్ళు లేదు. ఎవరు గౌరవం వాడదండి. బ్రాహ్మణ గౌరవం బ్రాహ్మణుడైతే, మరి చాకలి గౌరవం చాకలిదైతే ఎవరి గౌరవం అది. వాడికి ఇవ్వలేదు అంటే అది వాళ్ళ ప్రారంభం, వాళ్ళని వదిలేయాలి. గౌరవం ఇవ్వని వాడి సంగతి మనకెందుకండి. ఇప్పుడు బ్రాహ్మణుడు ఉన్నాడు, బ్రాహ్మణుని గౌరవించేవాడు ఉన్నాడు, అపహాస్యం చేసేవాడు ఉన్నాడు. అపహాస్యం చేసేవాడి గురించి మనకొద్దు. మనల్ని గౌరవించేవాడిని మనం ముందుకు తీసుకెళ్దాం, వాళ్ళతో మనం కలిసి ప్రయాణిద్దాం. అందరం అందరం ఒకటే అని హిందూ ధర్మం మొత్తం గొప్పదని చెప్పేసి చెప్పుకుందాం. ఆ రోజు ఎంతో దూరం ఉండదండి. ఎంతోమంది దీనికోసం పోరాడుతున్నారు, మనం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి చక్కగా పోరాడాలి, ముందుకెళ్ళాలి. విషయాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకొని చక్కగా ముందుకెళ్తే హిందూ ధర్మంలోని గొప్పతనం అర్థమవుతుంది. జై శ్రీరామ్. మళ్ళీ పెడతాను వీడియో, మంచి విషయాలు పెడతాను. ఇంకా చక్కగా ముందుకెళ్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. జై గణేష. హర హర మహాదేవ.
శంభో శంకర ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై బలో దుర్గా భవానీకి జై.